హెల్దీ వర్షన్ స్టార్ట్ చేద్దామని చెప్పి హెల్దీగా దోశ అయితే చేసుకుంటున్నాను. దీంట్లోకి మనం కీరా, క్యారెట్, సొరకాయ, ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, ఉప్పు, ధనియాల పొడి, శనగపిండి, బీప్ పిండి వేసుకుని మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి. దీంట్లోకి వాటర్ ఏం అవసరం లేదు, ఎందుకంటే కీరాలో వాటర్ ఉంది కదా, అదే సరిపోద్ది. ఇలా ముద్దగా వస్తే సరిపోద్ది. ముద్ద కనుక మీకు రాకపోతే కొంచెం శనగపిండి అయితే కలుపుకోండి. దీంట్లోకి చట్నీ చేసుకుందాం. పుదీనా చట్నీ, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే మన పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ అయితే గ్రీస్ చేసుకుని మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఆ వెజిటేబుల్స్ అంతా తీసుకొచ్చి ఇందులోకి దోశలాగా వేసుకోవాలి. అదే సొరకాయ, క్యారెట్, కీరా చేసుకున్నాం కదా, అది చక్కగా ఇలా పల్చగా చేసుకుని మెల్లిగా ఫ్లిప్ చేసుకోండి, ఎందుకంటే ఇరిగిపోతాయి. ఇంకా వేడిగా వీటిని చట్నీతో పాటు తింటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. చల్లారిపోతే అస్సలు బాగోదు. సో ట్రై చేసి ఎలా ఉందో